రాముల వారు రావణుని చంపిన తర్వాత సీతామాతను తీసుకొని వచ్చి ఫస్ట్ కాలు పెట్టిన ప్రదేశం, అలాగే సీతామాత ఇసుకతో తయారు చేసిన శివలింగాన్ని రాముల వారు ప్రతిష్ఠించిన ప్రదేశం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఉండే రామనాథ స్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఉండే ఒక జ్యోతిర్లింగం ఇక్కడ ఉందన్నమాట. హాయ్, దిస్ ఈస్ పద్మజ రావులపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, రీసెంట్గా మేము ఫ్యామిలీ అందరం కలిసి రామేశ్వరం టెంపుల్కి వెళ్ళాము. సో ఎలా వెళ్ళాము, అక్కడ ఎక్కడ స్టే చేసాము అనేది డీటెయిల్గా చెప్తాను. మేమైతే చెన్నై నుంచి బయలుదేరామన్నమాట. బస్లో వెళ్ళాము, స్లీపర్ క్లాస్ బస్లో. లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇదైతే కంఫర్ట్గా ఉంటుంది. 1 పర్సన్కి 1300 ఛార్జ్ చేసినారు. టికెట్ అయితే 1300 పర్ హెడ్. సో రామేశ్వరంకి అయితే వెళ్ళిపోయినాము. బస్ స్టాండ్ ముందరే ఆపేస్తారనమాట. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళచ్చు. 200 ఛార్జ్ చేస్తారు. టెంపుల్ దగ్గర ఆపుతారనమాట. టెంపుల్ చుట్టూ 4 వైపులా రూమ్స్, హోటల్స్, లాకర్స్ అవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. మనం ఏది కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. టెంపుల్ దగ్గరలోనే తీసుకున్నామంటే మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే, అంటే 4 వైపులా గోపురాలు ఉంటాయి. ఏ వైపు అయినా వెళ్ళొచ్చు అనమాట. మేము వెస్ట్ సైడ్ తీసుకున్నాము, వెస్ట్ గోపురం సైడ్ తీసుకున్నాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అగ్నితీర్థం వెళ్తున్నాము. అగ్నితీర్థంలో ప్రతి ఒక్కరూ అక్కడ స్నానం చేయాలి. ఎందుకంటే రాముల వారు అప్పట్లో రామనాథ స్వామి లింగం ప్రతిష్ఠించే ముందుగా అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత ప్రతిష్ఠించినారంట. అంత పవిత్రమైనది ఆ అగ్నితీర్థము. ఉండే తీర్థాల్లో కన్నిటిలో కంటే ఆ అగ్నితీర్థం చాలా పవిత్రమైనదంట. సో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, టెంపుల్ పక్కనే అనమాట అగ్నితీర్థం వెళ్ళే దారి. ఇక్కడ ఎవరైనా పిండ ప్రదానాలు కూడా చేసుకోవచ్చు. అక్కడ అయ్యవార్లు అందరూ ఉంటారు. ఎవరైనా అస్థికలు కలిపేవాళ్ళు అట్లా వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడ అయ్యవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని అక్కడ అస్థికలన్నీ కలిపేసి రావచ్చు ఆ సముద్రంలో. మనలో చాలామందికి తెలుసు, కాశీ యాత్ర పూర్తవ్వాలంటే కాశీ నుంచి గంగా వాటర్ తీసుకొని వచ్చి రామేశ్వరంలో కలపాలి. రామేశ్వరం సముద్రంలో ఉండే ఇసుకను తీసుకెళ్ళి కాశీలో ఉండే గంగలో కలపాలి అనేసి ఒక ఇదైతే ఉంది. అట్లా నేను కూడా చేశాను. కాశీ నుంచి తీసుకొచ్చిన గంగా వాటర్ని ఇక్కడ సముద్రంలో కొంచెం కలిపాను. సో తర్వాత గుళ్ళోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పూజారి దగ్గర ఇచ్చినామంటే వాళ్ళు మనం తీసుకెళ్ళిన గంగా వాటర్ అంతా ఒక డ్రమ్లో పోసుకుంటారు. మరుసటి రోజు వాళ్ళు అభిషేకంలో ఆ వాటర్ని యూజ్ చేస్తారంట. అభిషేకం చేసేటప్పుడు ఆ వాటర్తో అభిషేకం చేస్తారంట. సో అలా చేయాలనుకుంటే చెయ్యొచ్చు. ఎవరైనా తీసుకెళ్ళి గంగా వాటర్ తీసుకెళ్ళి అక్కడ టెంపుల్లో ఇచ్చినామంటే వాళ్ళు తీసుకుంటారు. సో అలాగే ఇక్కడ ఇసుకని తీసుకెళ్ళి మనం కాశీ వెళ్ళినప్పుడు ఆ ఇసుకని మనము కాశీలో గంగలో కలపాలన్నమాట. సో అదన్నమాట కాశీ యాత్ర అనేది. అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్లో మనకి 22 తీర్థాలు ఉంటాయి, 22 బావులు ఉంటారు. ఆ తీర్థాల్లో స్నానం చేయాలి. ఆ తీర్థాల్లో నుంచి నీళ్లు పోయడానికి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ 25 రూపీస్కి మనకి గుంపులో గోయిందలాగా ఒక బకెట్ తీసుకొని గుంపులో అందరికీ చల్లేస్తారు బకెట్తో నుంచి. అట్లా కాకుండా సపరేట్గా ఒక పర్సన్కి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అట్లా తీసుకున్నామంటే ఒక బకెట్ ఒక మనిషి పైన పోస్తారనమాట. ఒక్కొక్క బావిలో నుంచి ఒక్కొక్క బకెట్ని తీసుకొని ఒక్కొక్కరి పైన పోస్తారు. అది చాలా పవిత్రంగా మనకు అనిపిస్తుంది. పవిత్రమైన బావులు. అక్కడ అన్ని బావుల్లో నుంచి కొంచెం తాగాలి. తర్వాత మనం ఇంటికి తీసుకొని రావాలంటే ముందుగానే ఒక బాటిల్ తీసుకొని వెళ్ళినామంటే బాటిల్లో పోసుకొని రావచ్చు. ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బావుల్లో మాత్రం తప్పకుండా స్నానం చేయండి. ఎందుకంటే శ్రీరాములంతటి వారే బ్రాహ్మణ హత్య పోగొట్టుకోవడానికి ఈ బావుల్లో స్నానం చేసి తర్వాత శివలింగాన్ని ప్రతిష్ఠించినారంట. ఇక్కడ 22 తీర్థాలకి తీర్థానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఫస్ట్ మహాలక్ష్మి తీర్థంతో స్టార్ట్ అవుతుంది. చంద్రతీర్థం, సూర్యతీర్థం, బ్రహ్మతీర్థం, అలా చాలా తీర్థాలు ఉంటాయి. లాస్ట్లో కోడి తీర్థం అనేది ఉంటుంది. ఆ కోడి తీర్థం వచ్చి గంగా నదితో సమానం అంట. ఈ తీర్థంలో ఉండే వాటర్ని తీసుకొని రోజు శివలింగానికి అభిషేకం చేస్తారంట. ఈ టెంపుల్లో ఉండే శివలింగంకి గుడి లోపల తడి బట్టలతో దర్శనానికి రానివ్వరనమాట. అక్కడ లాకర్స్ ఉంటాయి. డ్రెస్ చేంజ్ చేసుకొని లాకర్స్లో పెట్టేసి రావచ్చు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అంతా ఇక్కడ ఉన్నామంటే స్ఫటికలింగ దర్శనం కూడా చేసుకోవచ్చు. దానికి ప్రత్యేక దర్శనం ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఆ ఎంట్రీ టికెట్స్ అయిపోతే క్లోజ్ చేసేస్తారు. 5 to 6 వరకే ఉంటుందంట ఆ స్ఫటికలింగ దర్శనము. తర్వాత నార్మల్ దర్శనానికి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఉండే రామనాథ స్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఉండే ఒక జ్యోతిర్లింగం ఇక్కడ ఉందన్నమాట. అంతేకాకుండా శైవ మతానికి, విష్ణు మతానికి ఈ జ్యోతిర్లింగం చాలా పవిత్రంగా పూజిస్తారనమాట. ராமேஸ்வரம் கிடையாது. அதுக்கப்புறம் ராவணன் அழிக்கிறக்காண்டி வர்றதுனால தான் ராவணேஸ்வரம் இந்த ஊருக்கு பேர் பேர்.
செகண்ட் பேர் வந்து சிவனை வழிபட்டு ராமர் வந்து சிவன்கிட்ட வழிபடுவார். அதனால் ராமேஸ்வரம். ராமர் வந்து சிவனை வரமாய் சிவன்கிட்ட தவம் இருந்து அப்புறம் அழிக்கிறார். அதனால தான் ராமேஸ்வரம். అది வந்து కందమాన్ పర్వతం అయ్యా ఇరంగిన ఇடம். రామనాథస్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఒక ఆటో వాళ్ళతో మాట్లాడుకున్నామంటే ఆటో వాళ్ళు 1000 రూపీస్ ఛార్జ్ చేసినారు. అక్కడ ఉండే లోకల్లో ఉండే టెంపుల్స్ అన్నీ విజిట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ మన రూమ్ దగ్గర వదిలేస్తారనమాట. ఫస్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ విజిట్ చేయబోయేది గంధమదన పర్వతం. దీన్ని రామపాదం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తున్నాము. రాముడు పాదాలు ఉంటాయి అక్కడ. సీతామాత జాడ తెలిసిన తర్వాత రాముల వారు ఫస్ట్ ఈ పర్వతం మీదకి వచ్చి ఇక్కడి నుంచి లంకను చూస్తారంట. అందుకే ఇక్కడ ఫస్ట్ కాలు మోపిన ప్రదేశం కాబట్టి ఇక్కడ పాదాలు ప్రతిష్ఠించుంటారు. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ధనుష్కోడి వైపు ప్రయాణిస్తారు అందరూ కలిసి. రామేశ్వరంలో ఎత్తైన ప్రదేశం ఏదైనా ఉందంటే ఈ పర్వతం ఒకటే అంట. ఇక్కడ నుంచి చూస్తే మనకి మొత్తం రామేశ్వరం ఫుల్గా కనిపిస్తుంది, వ్యూ అంతా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది, ఇదే ఆ లైట్ హౌస్. ఇక్కడ లోపల వీడియో అలౌడ్ లేదు, పాదాలు మాత్రం ఉంటుంది, ఇంకేం ఉండదు. సో దీనికి పైన ఇంకా స్టెప్స్ ఉంటుంది. స్టెప్స్ పైన వెళ్ళి చూసినామంటే ఫుల్ రామేశ్వరం ఫుల్ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. సో ఇదన్నమాట ఇక్కడ రాముడు పాదాలు మోపిన ప్రదేశము. చాలా బాగుంటుంది, వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత చూసినామంటే మనకి రామనాథ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది, గోపురం కనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే. బ్యూటిఫుల్ వ్యూ. రామనాథ స్వామి టెంపుల్, లైట్ హౌస్, బ్యాక్ వాటర్, సముద్రం బ్యాక్ వాటర్. ఇక్కడేమో రాముడు పాదాలు మోపిన ప్లేస్ ఉంటాయి, కింద ఉన్నాయి. కింద ఫోన్లు అలౌడ్ లేదు. அதனால ப்ரூஃப்னா நம்ம நான் சாட்சின்னு சொல்கிறோம் இல்லையா, அந்த சாட்சியை நம்ம வந்து சாட்சிகள் தான் இவர் தான் சிவாஜி அம்மாவை ஸ்ரீலங்காவில் போய் பார்த்துட்டு உண்மையாக இருக்கா இல்லையா அப்படிங்கிறத ராமர் சொல்லுவார். அதுக்கு தான் அந்த அடையாளத்தை வாங்கிட்டு வருவார். அது வரீங்களா? ఇప్పుడు సాక్షి హనుమాన్ టెంపుల్ చూస్తాము. ఇక్కడ ఆమె ఏం చెప్పిందంటే సీతమ్మని రాముల వారిని ఇద్దరిని కలిపింది హనుమంతుడు కదా, అక్కడి నుంచి రింగ్ తీసుకొని వచ్చి ఇక్కడ జాడ చూపించినందుకు అక్కడ ఉన్నారనేసి తెలిసింది కదా, అందుకని విడిపోయిన వాళ్ళు కూడా కలుసుకుంటారు అనేసి, ఇంకా పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు కలుగుతారు అనేసి ఇక్కడ మొక్కుకుంటే అక్కడ జరుగుతుంది అనేసి ఆమె చెప్పింది. இவருக்கு வந்து நம்ம சாமி கும்பிட்டு நம்ம நேர்த்திக்கடன் வச்சு இங்கே வந்து பிரார்த்தனை செஞ்சோம்னா குழந்தை பாக்கியம் கிடைக்கும், கல்யாணம் சீக்கிரம் முடியும். ஓகே, பிரிஞ்சு போனவங்க ஒன்று செய்யணும். அது சரி கொஞ்சம் சரி சரி. இங்கே தான் அடையாளம் எடுத்துகிட்டு வந்து அந்த ரிங் எடுத்துணும், சீத்தம்மா ரிங்கு ஒன்று சேர்த்து வச்சாரு. சேர்த்து வச்சதுனால தான் நான் சொல்கிறேன். ஓகே, பிரிஞ்சு இருக்கிறவங்க ஒன்று சேர்த்து வைப்பாங்க, கல்யாணம் அப்படியே கல்யாணம் முடியும். ఓకే, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ చూస్తాం. ఇప్పుడు చాలా బాగుంటుంది లోపలైతే, కానీ ఫోన్స్ అలౌడ్ లేదు. ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్. ఫ్రీ ఎంట్రీ, విజిటింగ్ అవర్స్ వచ్చి 9 AM to 5 PM. ఎంట్రీ ఫీజు ఏం లేదు. ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ చాలా అందంగా ఉంది. లోపల అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి, మెమరీస్ అన్నీ ఉన్నాయి లోపల అబ్దుల్ కలాం గారి మెమరీస్ అన్నీ ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి, ఇంకా పిల్లలతో ఎలా ఎప్పుడప్పుడు మీట్ అయినారు, మీటింగ్స్, ఇంకా ఫారినర్స్తో ఎప్పుడప్పుడు కలిసినారు, అవన్నీ చాలా ఉన్నాయి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. స్టాచ్యూస్ కూడా ఉన్నాయి, అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది. స్టాచ్యూస్ అంతే రియల్గా ఉన్నట్టే ఉంది చూడడానికి. పిల్లల్ని తీసుకొని పోతే ఇంకా బాగా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రియల్గా చూసుంటారు కదా, అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట అక్కడ. సో అదంతా అయిన తర్వాత పక్కనే ఒక టీ షాప్ ఉంది, ఇంకా టీస్ స్నాక్స్ అవన్నీ తినేసి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాము. ఇప్పుడు లక్ష్మణ తీర్థం చూద్దాము. రాముడు లక్ష్మణుడు ఇద్దరు రావణుడితో యుద్ధం చేసిన తర్వాత తిరిగి వచ్చి
బ్రాహ్మణ హత్య పాపం పోగొట్టుకోవడానికి రాముడు ఒక సపరేట్ తీర్థము, లక్ష్మణుడు ఒక సపరేట్ తీర్థం నిర్మించుకుంటారు. ఇప్పుడు చూసేది లక్ష్మణ తీర్థం అనమాట. ఇది చాలా బాగుంటుంది. లోపల శివలింగం కూడా ఉంటుంది. లక్ష్మణుడు రావణుడితో యుద్ధం చేసిన తర్వాత ఈ లక్ష్మణ తీర్థంలోనే బ్రాహ్మణ హత్య పాపం పోగొట్టుకోవడానికి స్నానం చేశారంట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ చూస్తాము. ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసి విశ్వరూపంతో ఉంటారు. ఇక్కడ చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. యాక్చువల్గా ఈ విగ్రహం ధనుష్కోడిలో ఉండేదట. అప్పుడు 1964లో పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు అంతా కొట్టుకొని పోయినప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి ప్రతిష్ఠించినారంట. సో ఈ టెంపుల్లోనే పక్కన ప్రాంగణం ఉంటుంది. ఆ ప్రాంగణంలో రామసేతుకి యూస్ చేసిన స్టోన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఫ్లోటింగ్ స్టోన్స్ అన్నీ ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ ఫ్లోటింగ్ స్టోన్స్కి చుట్టూ ఒక ఫెన్సింగ్ వేసేసి ఉంటారు, ఎవరు టచ్ చేయకూడదు అనేసి. ఈ టెంపుల్ దగ్గర శ్రీకృష్ణ టెంపుల్ ఒకటి ఉంటుంది, అది కూడా చూద్దాం ఇప్పుడు. मगर भगवान का ही लीला अवतार है और लीला में कोई कुछ नहीं बोल सकता झूठा, तो भगवान నెక్స్ట్ వచ్చేసి రామతీర్థం చూద్దాము. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సీతామాత అందరూ, ఆంజనేయ స్వామి వీళ్ళు కొలువై ఉంటారు. దర్శించుకోవచ్చు ఇక్కడికి వస్తే. ఇంకా ఇక్కడ ఒక విశేషమైన పూజ కూడా చేస్తారు. ఎవరైనా నాగదోష పరిహారాలు చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి పూజ చేసుకున్న తర్వాత నాగదేవత శిల్పాలను ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. అలా ప్రతిష్ఠించిన శిల్పాలే ఇక్కడ ఇన్ని శిల్పాలు ఉన్నాయన్నమాట, నాగదేవత శిల్పాలు. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. దీని పక్కనే ఇంకా మనకి రామతీర్థం ఉంటుంది. ఈ కాంపౌండ్లోనే రామతీర్థం వచ్చి అప్పుడు ఫస్ట్ చెప్పాను కదా, రాముడు రావణుని చంపిన తర్వాత బ్రాహ్మణ హత్య పాపం పోగొట్టుకోవడానికి ఈ తీర్థాన్ని నిర్మించి ఈ తీర్థంలోనే స్నానం చేశారట. రామేశ్వరంలో చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మాకు టైం లేక ఇంతటితో ఒక రోజులో ఇవన్నీ కంప్లీట్ చేశాము. ఇంకా చూడాలనుకునే వాళ్ళు ధనుష్కోడి, విల్లుండి, పంబన్ బ్రిడ్జ్, బోటింగ్ ఇంకా అవన్నీ చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.